ఇంత ఇంత లేడున్నాడు ఎవరిని ఇలా పట్టుకుందాం అంటే వెనకాల కూర్చుంటది అంతలా ఉంది నేను కనబరాలి వాడు వెనక బండి మీద నువ్వు అంత లావు నోట బండి షేక్ అవుతుందంట నువ్వు కూర్చుంటే. వెనకాల ఉన్నాను లేదు స్పీడ్ గా వచ్చి ఏమేమి రాడా ఉండాలి నన్ను చూసి నేను ఉన్నా పిల్లగాని ముందర వాళ్ళు ఇద్దరు ముగ్గురు బండి మీద పాలయ్యారు మనల్ని కళ్ళ చెప్పారు. ఎందుకంటే ఆడ ఉంది నేను బండి అని నేను అదే అనుకున్నా కనకమ్మ భయపడిద్దేమో వాడు ఎమ్మడి పోయింది అని. ఆ బండి లేడీస్ కదా మళ్ళీ మీ అమ్మ ఎలా కూర్చున్నారో కదా నేనే అడిగిపోయాను నేను. అలాంటి మీ అమ్మ కొంచెం మా అమ్మ కూర్చోలేకనే నేను ఎక్కను రా నాయన ఆ బండి అన్నది. అయినా వేరే బండి తీసుకోవాలి మరి ఆ బండి ఎందుకు తెచ్చుకున్నారు? అవి మగపిల్లలకి ఇష్టం స్పోర్ట్స్ బండ్లు అంటే. మగపిల్లలు ఇష్టం అంటే మగపిల్లలు వెళ్ళదని నువ్వు కూడా బండి నాదే నిన్ను మా అడగలేదు. తమ్ముడిదిలే మీ మా తమ్ముడు జాని గడిదా మీ జాని ఇక్కడ మరి ఎక్కడ ఎలా తిరుగుతున్నాడు మరి? ఈడ తిరగడు అది ఊర్లోనే పాత బండి కాదు. మరి ఇప్పుడు ఎలా తిరుగుతాడు బయట? ఈడ మా నాన్నమ్మడి పోతా ఉంటాడు. ఆ బండి అక్కడ ఊర్లో ఉన్నప్పుడు తిప్పుతాం అది. అబ్బాయి ఆనంద వెళ్తున్నాడు. మీలాగా నువ్వు సోగ్గాడు ఎంతమో నాటకం మంచమే పడుకోవాలి తినాలి పడుకోవాలి బండి మీద నడవాలి. ఈ మూడే యాక్టింగ్లు ఆడే యాక్టింగ్లు. తర్వాత రేపు పిల్లం వచ్చాక తెలుస్తుందమ్మా కంగారు పడుకో. అప్పుడు సంగతి అప్పుడులే కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. లేదుగా నీ కంగారుగా ఉందా చెప్పు వాడికి చేసేస్తే నీ కంగారుగా ఉందా? అవును అమ్మా అది రావాలి ఎవరో ఒకరి దారి ఇది ఓకే అయిపోతే వచ్చేస్తారు దగ్గర. తీయగుంది తీయగుంది తిన్న తర్వాత ఇక్కడ మంట పడుతుంది. ఇదేంది ఏంది అది అర్థం కాదు. ఇదేం కొర్రా ఏంద్రా ఏమైంది? నేలకి మీద తీయకుంది ఎడపోయిన తర్వాత మంట పడుతుంది. అబ్బా ఏంది కనుక మంట చేసిన కూర. నేను వాళ్ళకి అర్థం మంట వచ్చేస్తే నేను లిమ్కా తాగాను. ఈ రివ్యూ ఆడు చెప్పిన రివ్యూ కరెక్టే. నీకు కూడా అంతే జరిగింది. జరిగింది తినేసాను ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడికి వెళ్ళాక బోర మండుతుంది. కారం ఎక్కువ వేసాను. కరెక్టే వాడు చెప్పింది అయితే. మసాలా ఎక్కువైంది అల్లం పేస్ట్ మసాలా కూడా వేసాను. అల్లం ఎక్కువైంది. అల్లం బాగా చెప్పేసి అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసాను. ఆడు కూరలు తిని 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 ఉన్నాడు. ఆడికి ఎందుకు తెలియదు చేత ముదురు. నేను ఫ్రై చేసా మా ఇంట్లో. ఫ్రై చేసావా? కూరలు బాగుండదు కనుక వీడు కూరలు అక్కడ నేనా ఉల్లిపాయ ముక్కలు వేసేసి మసాలా వేసేసి తీసేస్తారు. నేనా చెప్తాను తినేది అని కంగారు ఎలా తాగేసాడో నేను బాటలు ఇచ్చాను అంతే. చిచ్చి కూతురు ఎక్కడా చూడలేదు. నువ్వే నిన్న బాటలు ఇచ్చి శుభ్రంగా తాగేసాడమ్మా. ఇంతవరకు ఉండేది ఇది ఇంతవరకు ఉండేది. నువ్వు తాగలేదా గ్లాసు? నేనేం తాగలేదమ్మా. చెమ్ము తాగి నువ్వు చెంపుడంట నిన్ను కనుక నేను 2-3 రోజులు ఉంచుకుంటే ఇదే నా ఇల్లు అంటావు. కారం ఆల్రెడీ అంటనే ఉండే నేను కనకమ్మ కంటే ఉంటా అని. అయిపోయింది చేప తింటే ముళ్ళు నేను ఇక్కడే చదువుకుంటా అంటున్నాడు. ముళ్ళు తాగుతా ఆడు నేర్పాడు. నవ్వు కాదు కనకమ్మ. మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తాను నీకు మొత్తం. అదే మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. ఆడు నేర్పాడు ముందు నేల ముచ్చాడు. ఆడు అనకూడదు కానీ ఎదటోళ్ళకి ఎంత బాగా నేర్పేస్తాడో. వద్దులే పాపం నాకు అక్కడ తినబుద్ది కాదు. పెద్దోళ్ళేంటి మీ అమ్మ తీదా తినబుద్ది కాదు. వాడు వీడియో కోసం యాక్టింగ్ చేస్తాడు. అమ్మ వీడియో కోసం చెప్తున్నాడా? వద్దులే ఇలాంటి వచ్చేస్తుందమ్మా ముందు. కనకమ్మకి పిల్లలంటే అంత ఇష్టము. ఇట్లాంటి కొడుకు ఒకడు ఉంటే చాలు కనకమ్మకి బంగారులా పెంచు. చాలమ్మా నువ్వు మళ్ళీ ఆడు కూడా 2 బస్తాలు తింటాడు. చాలు ఇంకా నువ్వు 3 బస్తాలు తింటావుగా. నేనా అలాగేనమ్మా. మాట్లాడేవాడు కదా ఆడే ఉంచోడు నన్ను అడిగితే. 2 బస్తాలు తినేసి ఇయ్యండి ఒప్పేవాడు ఎంత వాళ్ళకి తిరిగేసి నాకు ఎడుతున్నావు ఎసరా. ఇది వేసుకుంటానన్నావు మరి పచ్చడి దాంట్లో బెల్లం దీంట్లో బెల్లం నేను తినలేను అంటున్నాడు. చేపల కూరలు ఎవరు బెల్లం వేస్తారమ్మా? కారం ఎక్కువ వేసాను బాగా కావాలని వేసుకున్నాను నేను ఎప్పుడో కానీ తినమ్మా. వాళ్ళందరూ తీసుకుంటున్నారు 2 కేజీలు 3 కేజీలు ఉల్లిపల్లి సిమ్లు కదా తీసుకున్నారు. నాకు తెలియదు ఎక్కడ తీసుకున్నా? ఇంటి ముందు తీసుకున్నావా? కానీ ఇంటికి ముందు చేపలు రుచి లేవమ్మా. అక్కడ బాగుంటాయి. ఏం చేప తెలియకుండా ఎక్కడ తీసుకున్నావు? అందరూ తీసుకున్నారు కదా తీసుకున్నానమ్మా. ఏం చేప నాకు తెలీదు. ఏ పోయితే 5 తింటా అంతే. అక్కడ చేపలు ఉన్నాయి కేజీ 120-150. చేను పాములు తింటారు అటెండ్ తింటా.
చైనా వెళ్తే తింటాను. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి ప్రోగ్రామ్ చెప్పు. బయటికి పోయేద్దాం, ఆ? బయటికి పోయేద్దాం, అది ఎక్కడికి? ఎక్కడో కాడికి పోదాం. ఇటు చార్మినార్ చూపి అంటుండు మొన్నటి నుంచి. అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాడు చార్మినారు. పా. మళ్ళీ సాయంత్రం అనేది నాట పడేస్తాడా రేపు ఈ ప్రయాణం ఉన్నాడు. ముందు చార్మినార్కి వెళ్ళిపోతున్నాడు. ముగ్గురు పోతే చార్మినార్ కాదు, ఆ, కోటి. కోటి పోదామా? ఆ. కోటి దేనికి? కోటి ఏవి తీసుకుంటున్నారు కదా. కోటి మరి చార్మినార్ ఎందుకు? ఊరక చూడడానికి కాడు. ఉన్నాడు. కోటి ఎందుకు? కోటి అయినా చార్మినార్ అయినా రెండు గుడపట్లేవే. ముగ్గురం పోతే బండి ఆపుతారని ఆగినా నాటకం వాడికి ఎవ్వరూ ఆపరు. ఫోటోలు కొడతారు కనకమ్మ. కొట్టనే పర్వాలేదు. 1000 రూపాయలు పడుతుంది ఫిట్టింగ్. కనకమ్మ కట్టించలేము. అది గుటికేసుకో, నోరు మండుతున్నావు కదా. సాగు తినేటప్పుడు ఎక్కడ తింటాం? ఒక గుటికేసుకుని నువ్వు అట్ట పడితే అక్కడ తింటావు, మాకు మ్యాన్ వస్తుంది. అమ్మాయి రైలు పీసాడు ఇంట్లోనే ఉంటున్నాడు అనుకుంటున్నా కానీ మొత్తం తెలివి వచ్చేసింది. ఫస్ట్లో తింకరుడే, తర్వాత నెమ్మదిగా చెరువుల దగ్గర నా పక్కన కూర్చుంటాం, నాతో మాట్లాడటం మొదలెట్టేసి బండి ఎక్కాక మొత్తం అయిపోయాడు. గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. ఎక్కడ పట్టుకుని అటు దగ్గరికి అన్న నువ్వు బండి మీద పోయి వాడి మీద పడుతున్నావు అంట. పడితే నా మీద చేస్తాడు. నేను వాడి మీద పడుతున్నావు అంట. డిస్టర్బెన్స్ ఉంది ఇద్దరికేనే. అంట వాడు ఏమంటాడు, బండి మీద ఎక్కించుకోవడం తప్పైంది, నా మీద పడుతుంది అంటాడు. ఇంకా బాగుంది ఊగుతుంది. చెప్పిండాడు నాకు. నేను పక్క కొన్నా. కావాలని పడ్డానా నీ మీద? నువ్వేమన్నా వయసుకున్నాడు వా నీవే పట్టడానికి? చెప్పు ఒకసారి. నిండా కూతూ 14-15 ఏళ్ళు లేవు. యాక్టింగ్ చేయకు. నేను అసలు అడవిలో పోయి దింపేమందాం అనుకున్నానమ్మా. నీ బండి ఎక్కుదాం అనుకుంటే నువ్వు కనిపించట్లేదు. నాకు అక్కడే అనిపించింది లేదు ఏదో పట్టుకు చుట్టాలంటే వెళ్ళిపోతారని. అసలు మీరు కనిపించలేదు మాకు ముందు. ఈ గ్యాన్ల మీద వెళ్ళిపోతాడు. మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోయినారు. దేవుడు తెచ్చుకుంటాను క్షేమంగా దేవుడు రామరామ రామన్య రామాన్య. బండి జాగ్రత్తనే తోలుతాడు. మరి నమ్మకమే నాకు. వాడు ఒకటే అన్నాడు, మీరు గట్టిగా పట్టుకోండి. జాగ్రత్తనే తీసుకోబోతాడు. మా అమ్మోళ్ళని మా అమ్మమ్మని అందరినీ తిప్పుతాడు. ఏ తిప్పినామో ఆ బండి మీద కూర్చోకూడదు. ఆడు వెనకాల ఉన్నాళ్ళు పడతారు, నేను పన్ను. అదే స్పెషాలిటీ నాది. నేనా నిన్ను వదులుతానా? పడితే ఇద్దరు పడాలి. నేను ఒకదాన్ని పడిన ఎప్పుడు కూడా అక్కడ పడిన ఆయన పెట్టేసుకుంటాను. బాబు కూడా కారు బాగా నడుపుతాడమ్మా. నిదానంగా పోవాలి ఎప్పుడైనా. నేను పక్కగా ఉంటా, గ్రిప్ దొరకదు, అప్పుడు నువ్వే పడతాను. నేను పడినా నేను లాగెత్తాను కిందకి. డౌట్ లేదు ఇంకా. ఇలా అనేటప్పుడు నిన్ను కూడా ఇలా పడిపోతాను. నువ్వు ఏ పక్కన నీమే పడతాను అప్పుడు. నేను పడాలి, నువ్వు కూర్చుంటావు అక్కడ. ఏంటి చార్మినారా లేదా ఎక్కడికి చెప్పు. చార్మినార్ వెళ్ళిపోదామా? ఛార్జింగ్ పెట్టుకుంటా ఫోన్ కి. నువ్వు పెట్టుకుని తీసేసుకుని అది తీసే ఇక్కడ పైపైకి నేను ఏమి తీయకు. కనవాయింది ఏమి ముట్టుకోకు ఎప్పుడు కూడా. నిన్నంతా వచ్చేసా వైజాగ్ ఆవిడ నీ పిల్ల పెట్టారు ఇక్కడ. మొత్తం అరగంట ఏడిపించేసి మళ్ళీ ఆడ ఫోన్ చేశాను. లేదండి బాగానే ఉన్నది మళ్ళీ పెట్టండి కట్టేశాను. ఎందుకు నేను పెట్టేవాడిని కదా నాకు జ్యోతి అనేసి. అలాగే ఈ ఇట్లో పెట్టద్దు. అడిగితే ఏ పిల్ల వచ్చింది నన్ను ఇంటికి పడ్డాడు కదా ఈ ఫోటో వచ్చిందా? షూటింగ్ 3000 ఇవ్వాలంట దానికి. ఇంకా అవలేదు 10 ఎప్పటి నుంచోని అయింది. మరి కట్టే హాయ్ అండి బాయ్ అండి అను. హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి అను. భోజనాలు చేస్తారా అను. భోజనం టిఫిన్లు చేశారా? కాఫీలు తిన్నారా అని అడుగు కనకమ్మ. నేను అడగను. అడుగులే కనకమ్మ. నేను అడగను. వేసుకోవచ్చు వాక్కూడదన్నారు డాక్టర్లో. నన్ను ఎవరు ఇచ్చాను డాక్టర్ గారు వచ్చి చూసారా? పిల్లకట్టే ముందు పిల్లకట్టే ముందు అట్టే మాకు ఇంకెట్టాను మాలు రాలేదు కనకమ్మ. అదిగో కనకమ్మ ఆవిడ కొనుక్కున్నారు. కొనుక్కున్నాక నేను కొనుక్కున్నాను. ఎంత? 2 విక్కులు 2,000. ఎంత అది విగ్గు? 250. ఎక్కడ కొన్నారు? ఇక్కడే షాప్ లో. 10 రూపాయలు బిగ్ బజార్లోనా? 10 రూపాయలు బిగ్ బజార్లోకి వెళ్ళి 15 రూపాయలు బ్యాగ్ తెచ్చేది. ఉల్లిపాయలు వేసుకునేది 20 రూపాయలు తెచ్చుకున్నాను. చూడలేదు. ఇంటికి వచ్చేది చూసాను. ఇంకేమన్నా లక్షలు దొబ్బేస్తున్నారు. 15 హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి. హాయ్ అండి బాయ్ అండి నమస్తే పెట్టుకున్నాను. దీంగా బాయ్ చెప్పరా. బాయ్ చేయో టాటా. 7 ముచ్చట్లు నేర్చుకున్నాము. ఆటా కోత ముచ్చట్లు కదా చాలా.
కాదు ఇది ఇది ఇయ్యను పెరుగు పోసుకుంటావా నాకొద్దు. వద్దన్ను వెళ్ళి డస్ట్బిన్ వేసి అక్కడ చాట్లో పెట్టుకోక పిల్లి తింటుంది